హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి యూట్యూబ్లో అయితే ఇప్పుడు ట్రెండింగ్లో చాలామంది యూజ్ చేస్తున్న వీడియో వచ్చేసి ఏంటంటే మనకి పైపింగ్ కోసం మనం ఇట్లా సన్న పట్టిల్లాగా కట్ చేసి జాయింట్ చేస్తూ ఉంటాం కదా. అది కాకుండా ఇప్పుడు మనకి యూట్యూబ్లో నడుస్తున్న ట్రెండింగ్ వీడియో వచ్చేసి ఇది కోల్కతా టైలర్స్ ఉన్నారు కదా. ఆ టైలర్స్ మనకి ఈజీగా పైపింగ్ ఎలా చేసుకోవాలి, క్లాత్ని ఒకటేసారి మనం ఫోల్డింగ్ చేసి ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు సింపుల్గా షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బట్ట చిన్నది ఎంత అంటే చిన్న క్లాత్తోనైనా చేసుకోవచ్చు, లేదా పెద్ద క్లాత్ కానీ మీడియం క్లాత్ కానీ ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిన్న క్లాత్. దీనికైతే మనం కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసి జాయింట్ చేస్తాం కదా. అయితే మనకి ఈ పైపింగ్ వచ్చేసి ఎట్లుంటుందంటే మనకి బట్ట మనం తీసుకునే బట్ట ఎంత పెద్దగా తీసుకుంటే అంత పెద్ద పైపింగ్ అనేది వస్తుంది, జాయింట్ ఎక్కువ లేకుండా. ఇది వచ్చేసి మనకి ఇంత సైజులో నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సింగిల్. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని సమానంగా పెట్టుకోవాలి. 4 మూలలు కూడా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి. కొన్ని క్లాతులు వచ్చేసి సమానంగా ఉండవు కదా, అలాంటి వాటికి మీరు క్రాస్ తీసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సమానంగా పెట్టుకుంటున్నాను. మనకి ఇది సగానికి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకవైపు నుంచి నేను ఇక్కడ సైడ్ నుంచి ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఒక సైడు మనకి క్లాత్ ఎంత పెద్దదైనా సరే ఈజీగా, చిన్నదైనా పెద్దదైనా ఒకే టైప్లో మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటు సైడు క్లోజ్ చేసేసాను, కుట్టేశాను కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను మ్యాచింగ్ దారం కాకుండా వేరేది వేసాను కనిపించడం కోసం. ఇక్కడ చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎటువైపు అయితే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ చేసిన సైడ్ నుంచి ఇప్పుడు ఈ మూల నుంచి ఈ విధంగా మనకి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ పట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫోల్డ్ చేసిన క్లాత్ ఇక్కడ ఈ కార్నర్ క్లాత్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూలకు వచ్చేస్తుంది, ఇదే ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైకి తీసుకోవాలి. ఫస్ట్ ఒక పై మడతని ఇలా తీసేసి ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా మధ్యలోకి మర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి జాయింట్ చేసింది వచ్చేసి మధ్యలోకి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిందాన్ని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. జాయింట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇటు సైడ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి మడత పెట్టుకోవాలి. మళ్ళీ పై మడతను తీసుకోవాలి, కింద దాన్ని కాదు, పై మడతని ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది తీసేయాలి. ఇది పక్కకు తీసేసి ఇక్కడ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇది ట్రయాంగిల్ ఇది తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది జాయింట్ చేసింది వచ్చేసి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇది మనకి ఎంత క్లాత్ ఎంత పెద్దగా ఉంటే ఎంతవరకు వస్తే అంతవరకు మనం దీన్ని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ క్లాత్ కుట్టిన తర్వాత మనకి ఆ ట్రయాంగిల్ షేప్ది మనకి మధ్యలోకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు నేను కింద నుంచి 2 సార్లు ఫోల్డింగ్ చేసేసాను, పైనుంచి ఒకసారి ఫోల్డింగ్ చేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా నేనైతే ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ మీకు కావాలంటే ఇంకా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకించి ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఎక్కడైతే నేను అడ్డంగా కుట్టేశాను దీనికైతే మీరు నిలువుగా అంటే ఇది వచ్చేసి మనకి ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా అడ్డంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్ అయితే నేను మధ్యలోకించి కుట్టు వేసిన తర్వాత ఒక సైడ్ అయితే నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. మనం ట్రయాంగిల్ షేప్ ఎటువైపు అయితే మనం ఫోల్డింగ్ ఉందో పై వైపు నుంచి అటువైపు నుంచి ఓపెన్ చేశాను అనమాట. క్లాత్ని కట్ చేసి ఒక సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనకి పైపింగ్ వేయడానికి ఎంత క్లాత్ కావాలో చూసుకోండి. అది మనకి 1 ఇంచా లేకపోతే 1.5 ఇంచా మనం వేసే పైపింగ్ అంటేనే మనం సన్నగా వేస్తాం కదా. సో మనకి 1 ఇంచ్ తీసుకుంటే ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది చిన్న క్లాత్ కదా, ఇక్కడ చూడండి ఒక దగ్గర అయితే జాయింట్ వచ్చింది, ఇలా రౌండ్గా వచ్చింది చూడండి. ఇక్కడ అయితే చూడండి మనకి ఇది క్రాస్గా వచ్చింది జాయింట్ అనేది. అయినా సరే మనకి నీట్గానే ఉంటుంది క్లాత్ ఎక్కడ కూడా. ఇప్పుడు మనం ఇది కుట్టుకోవాలి కాబట్టి ఒక దగ్గర ఓపెన్ చేసుకుంటే ఇలా రౌండ్గా ఉన్నది కాస్త మనకి ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ కూడా మనకి కొన్ని కుట్లు వచ్చాయి, వీటిని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే స్ట్రెయిట్గా వచ్చేస్తుంది చూడండి.
ఇక్కడ మనం చిన్న క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. అదే కనుక పెద్ద క్లాత్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఇంకా పెద్దగా వస్తుంది. ఇది ఏం చేశాను నేను క్లాత్ అంటే, అది మనకి చివరి ఇప్పుడు మధ్యలోకించి నేను ట్రయాంగిల్ షేప్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి ఆ క్లాత్ని వెనకాలకి తీసేసి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కదా. అలా కాకుండా మనం ఇక్కడ నేనైతే చివరి దాకా జాయింట్ అయితే చేసేసాను ఈ క్లాత్ని. మీకు చూపించాను కదా వీడియోలో, చివరి దాకా జాయింట్ చేసేసాను. అలా కాకుండా మనం చివరి దాకా జాయింట్ చేయకుండా అది మనకి చివరి క్లాత్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే జాయింట్ చేస్తే మనకి మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో క్లాత్ని జాయింట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది. పెద్ద క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసుకోవాలనేది అది చూపిస్తాను. అందులో మీరు చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో కాదు, ఇదే వీడియోలో నేను మీకు ఇంకో క్లాత్తో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని పైపింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక వేరే నార్మల్ క్లాత్ మీద ఈజీగా ఈ విధంగా ట్రై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఒకవేళ థ్రెడ్ లేదనుకోండి, ఇదే క్లాత్ని సన్నగా ఇలా సన్న పట్టి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మనకి ఒక 5 మినిట్సే ఉంటుంది వీడియో. ఇప్పుడు నేను థ్రెడ్ కోసం ఇలా నేను దారాన్ని అయితే థ్రెడ్ని అయితే కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏ క్లాత్కి అయితే వేయాలనుకుంటున్నామో దానికి ఫస్ట్ ఈ విధంగా ఈ క్లాత్ని కట్ చేసుకున్న క్లాత్ని జాయింట్ చేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది ఈ క్లాత్ మధ్యలోకి లోపల వైపుకి చివరన పెట్టేసి ఆ తర్వాత మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో చూడండి, ఈ క్లాత్ని ఇప్పుడు పైనకించి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ దారాన్ని ఇలా సన్నగా వచ్చేటట్టు చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకుంటూ కుట్టు వేసుకోవడమే. కానీ కుట్టేటప్పుడు జాగ్రత్తగా మనకి ఆ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం చేయితోని ఇలా మనం సన్నగా వచ్చేటట్టు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మెల్లిగా మనం కుట్టు వేసుకుంటే అలవాటు అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను చూడండి ఎంత సింపుల్గా మనకి ఈజీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో అయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పైపింగ్ వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇప్పుడు మనకి క్లాత్ ఉంది చూడండి, లోపల వైపు ఖర్చు అనేది, దానికి ఏం చేస్తామంటే కొంచెం లోపలికి విధంగా ఫోల్డ్ చేసుకొని మనం దీనిని మిషన్ కుట్టుతోనైనా ఫస్టే మనం ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా మనకి దీనికి హిమ్మింగ్ అనే చేసుకోవచ్చు. హిమ్మింగ్ లేదనుకుంటే ఇప్పుడు మనం దీనిపైనకించి ఇప్పుడు ఈ చివరి నుంచి ఇంకొక కుట్టనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దానిపైనకించి సన్న కుట్టనే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఈ విధంగా రఫ్గా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో. ఇలా మనం నీట్గా వేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి దీంట్లో ఎక్కువ వేస్ట్ కూడా పోదు. ఇక్కడ నేను దారం మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది నేను చిన్న క్లాత్తో చేశాను. ఇది మనకి క్లాత్ అనేది మొత్తం చివరి వరకు ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్ లేకుండా జాయిన్ చేసేసి ఫోల్డ్ చేశాను అనమాట. అందుకే అలా వచ్చింది అది తోకలాగా. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది మనకి క్లాత్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. నేను పెద్ద క్లాత్తోని ఏ విధంగా మనం ఇప్పుడు వచ్చేసి పెద్ద క్లాత్తో చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి దాదాపు మీటర్ లోపే ఉంటుంది. మీటర్ ఏమీ ఉండదు, ఒక 70-60 మీటర్స్ అలా సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇందాక చూపించినట్టుగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఈ చివర్లు మాత్రం సమానంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సైడ్ నుంచి చూడండి ఫోల్డింగ్ చేసిన సైడ్ నుంచి ఈ విధంగా మనం ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక చూపించినట్టుగా మధ్యలో పట్టేసుకొని ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫోల్డింగ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఈ చివరి వరకు కుట్టు అయితే వేసుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా మనం ఫోల్డింగ్ చేసింది, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి, అంటే కుట్టు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, పెద్ద మనకి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు దీనిని, మనకి కన్ఫ్యూజ్ అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి, ఏం లేదు. నేను 2 సార్లు చూపించాను, చిన్న క్లాత్తోని అలాగే పెద్ద క్లాత్తోని. ఫస్ట్ మధ్యలోకించి ఫోల్డ్ చేయాలి, ఆ తర్వాత ఓపెన్ ఉన్నదాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి కుట్టు. ఇప్పుడు మనం
ఫోల్డింగ్ ఎటు సైడ్ అయితే చేసామో అటు నుంచి మనం ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో సమోసా ఏ ఆకారంలో ఉంటుందో ఆ సమోసా ఆకారంలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సమోసా ఆకారం ఈ ఎడ్జ్ ఉంది కదా చివరి మూల, ఆ చివరి మూలకి ఇలా మనం గుర్తుపెట్టుకుంది ఈ విధంగా పట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. పైన మనం ఫోల్డ్ చేసిన అది ట్రయాంగిల్ షేప్ ఉంది కదా కార్నర్ మూలని అలా వదిలేసుకోవాలన్నమాట. అలా దాన్ని వదిలేసి ఇప్పుడు మనం ఈ ఫోల్డ్ చేసాం కదా క్లాత్, ఇక్కడి నుంచి మనం ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమేనండి. చాలా సింపుల్. ఇప్పుడు మనకి ఇందాక మనకి అది ఒక సైడ్ మనం క్లోజ్ చేసాం కదా, ఆ కుట్టు మనకి ఎక్కడ వస్తుందంటే మధ్యలోకి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఆ ఫోల్డింగ్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాక అది జాయింట్ వచ్చేసి కింద వైపు ఉండిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పైన క్లాత్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో సమోసా షేప్లో మనం తీసుకొని జాయింట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఫోల్డ్ చేసి. సో ఆ క్లాత్ అయితే మనకి కొంచెం తక్కువ పడుతుంది, చివరి దాకా రాదనమాట. ఇక్కడ మనకి ఎంతవరకు అయితే వస్తుందో ఆ కార్నర్ క్లాత్ అంతవరకే మనం దీన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కుట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ మనం జాయింట్ చేసుకున్నాం కదా ఒక సైడ్ మనం క్లోజ్ చేసుకుంది, అది మధ్యలోకి వచ్చేసింది చూడండి. ఈ విధంగా సమోసా టైప్లో వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఆ ఈ చివరిని ఇలా పట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని, ఒకవైపు మనకి క్లాత్ అనేది మొత్తం ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉన్న క్లాత్ని ఏం చేశానంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేశాను. ఒక ఫోల్డ్ చేశాను, ఇంకొక ఫోల్డ్ చేశాను, పై వైపు నుంచి ఇంకొక ఫోల్డ్ చేశాను చూడండి. ఇప్పుడు మొత్తానికి ఈ విధంగా ఇంకోసారి 2 సార్లు ఫోల్డ్ చేసేసాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం కత్తెర మనకి షార్ప్గా ఉందనుకుంటే ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకించి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి కుట్టు అనేది మధ్యలోకించి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనకి కొంచెం కత్తెర కట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని, నేను కింద చూపించాను కదా అలా పెట్టుకొని ఇప్పుడు మధ్యలోకించి స్ట్రెయిట్గా ఒక కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టు అయినా వేసుకోవచ్చు, ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా అడ్డంగా అయినా వేసుకోవచ్చు. ఇది నేను నిలువుగా స్ట్రెయిట్గా ఒకటే కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకొని మనం ఫోల్డ్ చేసిన సైడ్ కాకుండా మనం ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫోల్డ్ చేసిన సైడ్ ఒక సైడ్ ఓపెన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా అడ్డంగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇటు సైడ్ చూడండి, చిన్నగా మనకి సన్నగా ఉంది కదా పట్టి, ఇటువైపు అయితే నేను చిన్నగా ఉన్న సైడ్ నేను ఒకవైపు ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది పైపింగ్ పట్టి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పైపింగ్ ఎంత కావాలి మనకి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది కదా, సో చూసుకొని అంతవరకు మనం మెజరింగ్ తీసుకొని కట్ అయితే చేసుకున్నాను క్లాత్ని. ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం కదా, కుట్టు అనేది పైనకించి ఈ విధంగా కొంచెం పెద్ద కుట్టేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఎక్కడ చూడండి మనకి జాయింట్ అనేది ఎక్కడ మనకి అది మధ్యలోకి ఉండిపోతుంది, ట్రయాంగిల్ షేప్లో కదా మనకి అది ఎక్కడ కూడా కనిపించదు. ఇది క్లాత్ అయితే ఫోల్డ్ చేసింది, ఇది జాయింట్ 2 చోట్ల ఇలానే వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, అదే మనకి క్లాత్ తీసుకునే దాన్ని బట్టి వస్తుందండి. ఇది మనకి ఎక్కడ కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు, చాలా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. మనకి బ్లౌజ్ నెక్కులు వాటికి ఎక్కువ పడుతూ ఉంటుంది కదా, మిగిలిన వాటిని ఇలా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది మనకి ఒక దగ్గర కనిపించింది జాయింట్ అంతే. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. ఇప్పుడు నేను పెద్ద క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇంత పెద్దగా వచ్చింది. నార్మల్గా అయితే మనకి చిన్న క్లాత్ మనం తీసుకునే క్లాత్ని బట్టి చిన్నగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఇది ఈ వైట్ కలర్ ఇది క్లాత్ అని తీసుకున్నప్పుడు చిన్నగా వచ్చింది కదా, ఆ చిన్నగా వచ్చింది వచ్చేసి మనకి హ్యాండ్స్కి అలా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా ఫస్ట్ మనం పైపింగ్ని ఏం చేయాలి, ఏ క్లాత్కి ఏ హ్యాండ్స్కి కానీ నెక్ కానీ దేనికి వేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఈ విధంగా మనం ఈ క్లాత్ పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకొని, ఆ తర్వాత మనం ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మనం జాయింట్ చేసిన క్లాత్ను ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి లోపల వైపు పెట్టేసి, ఇప్పుడు మనం ఈ పైపింగ్ ఏదైతే ఉందో క్లాత్ని దాన్ని దారం పైనకించి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా పట్టి వేసుకోవడమే. చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఆ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట పైపింగ్ అనేది. కానీ మనకి కొన్ని జారిపోయే క్లాత్స్ ఉంటాయి కదా, సిల్క్ కానీ లేకపోతే క్రేప్ క్లాత్స్, అవి మాత్రం మనకి జారిపోతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం
పట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కడా కూడా మనకి ముడతలు లేకుండా స్టిఫ్‌గా నీట్‌గా పట్టుకుంటే గనక మనకి పైపింగ్ అనేది అంత నీట్‌గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారండి. పైపింగ్ ఏసుకోవడానికి. చాలా తొందరగా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ పట్టదు మనకి. ఫాస్ట్‌గా అయిపోతుంది. నీట్‌గా వచ్చేస్తుంది. ఇది కాకుండా ఇంకో ప్రాసెస్‌లో కూడా మనం ఫస్ట్ క్లాత్‌లోనే మనం పైపింగ్‌నేసుకొని ఆ తర్వాత మనం ఎక్కడైతే హ్యాండ్‌కి వేయాలనుకుంటున్నామో అక్కడ జాయింట్ చేసేసి పైపింగ్‌ని లోపల వైపు తిప్పేసుకుంటాము. అది కూడా ఉంటుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎలా వేసుకుంటారు పైపింగ్ అనేది ఆ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను ఇది ఒకటి మెరూన్ కలర్‌ది చూపించాను. ఇంకోటేమో సిల్వర్ కలర్‌ది. 2 ఒకేసారి కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. మనకి ఎంత సన్నగా కావాలంటే మనం దారం థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే అంత సన్న పైపింగ్ వస్తుందనమాట. మనం తీసుకునే దారాన్ని బట్టి మనకి పైపింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. ఇక్కడైతే నేను సన్నగా తీసుకున్నాను కాబట్టి మనకి సన్న పైపింగ్ వచ్చింది ఫ్రెండ్స్. చూస్తారు కదా ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీలైతే అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.